ప్రార్థన, చిన్న ప్రార్థన ఆన్ చేయలేదు. పరిశుద్ధుడైన తండ్రి యేసు ప్రభువా, నీ పవిత్ర పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధ గ్రంథంలోని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధను వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవమా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఇప్పుడు ఎవరి మనసు కావాలి మనకి? క్రీస్తు యేసు మనస్సు ఎలాంటిదంటే ఆయన మనస్సులో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, ఏ అపవిత్రత లేదు, ఏ అన్యాయం లేదు, ఏ అక్రమం లేదు, ఎవరిని నిందించలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని అవమానపరచలేదు. ఒకరికి కీడు చేయాలని, ఒకరిని బాధించాలని, ఒకరి మీద నిందలు మోపాలని, ఒకరి మీద మరి నానా విధములైనటువంటి అవమానాలు మోపాలని ఆయనకి లేదు. ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఏ పాపము లేనటువంటి దేవుడు. అందుకే యేసయ్య మనసు పరిశుద్ధమైంది కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా ఎట్లుండాలా? యేసయ్య మనసు కలిగి ఉండాలి. యేసయ్య మనసు ఉన్నప్పుడు ఒకరు మన వైపు ఏలెత్తి చూపించరు. వారు దేవుని కుమారులు, వారు యేసు ప్రభు నమ్ముకున్న యేసు ప్రభు యొక్క కుమార్తెలు. వారి నోటి నుంచి వ్యర్థమైనవి రావు, వ్యర్థమైన స్థలాలకు వాళ్ళు వెళ్ళరు. వారి మనస్సులో మేలు చేయాలని ఉంటుంది, వారు కీడు చేయరు, వారు ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఎవరిని కూడా బాధ పెట్టరు అని మరి ఇతరులు మన గురించి సాక్ష్యం ఇస్తారు. ఎప్పుడు యేసయ్య మనస్సు కలిగి ఉండాలి. అందుకే ఈ లోకం మీద ఉన్న మనస్సును మనం తీసివేసుకొని, ఈ లోకంలో ఉన్నటువంటి మరి క్రియలను మన మనస్సు నుంచి తీసివేసుకున్నప్పుడు మరి పరలోకపు దేవుడైన యేసయ్య మనసు మన మనసులోకి వచ్చినప్పుడు మన యొక్క దేహం అంతా పరిశుద్ధంగా ఉంటుంది. అప్పుడు ఈ దేహం పాపానికి లోబడదు, చెడు కార్యములకు లోబడదు, లోక సంబంధమైన ఆచారాల పద్ధతులకు లోబడదు. ఎందుకు? మనస్సు యేసయ్య మనస్సు మనలో ఉంటుంది కనుక, యేసయ్య మనస్సు మనలోనికి వస్తుంది కనుక అప్పుడు మనము మంచి గుణములు కలిగి జీవిస్తాం. అందుకే 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంటుంది కదండి. 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. రెండవ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడ్డ వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసయ్య మనసు కలిగిన వారు ఎవరో తెలుసా? వారు ఏర్పరచబడ్డ వంశము. అంటే మనం యేసు ప్రభు యొక్క వంశము. మనం ఎవరి వంశం? ఇప్పుడు మరి యేసయ్య వంశంలో పుట్టిన మనము, మరి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలా లేదా? ఎందుకు ఎవరి వంశంలో ఉన్నాం? ఇప్పుడు మనం యేసయ్య వంశంలో ఉన్నాం. మరి యేసయ్య వంశంలో ఉన్న మనము, మరి యేసయ్య నీతిమంతుడైతే మనం నీతిమంతులుగా ఉండాలా లేదా? ఆయన పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రులుగా ఉండాలా లేదా? ఆయన యథార్థపరుడు కాబట్టి మనం కూడా యథార్థపరుడుగా ఉండాలా లేదా? అయితే మనము అంటే దేవుడు తన వంశముగా ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడ్డ వంశము,
రాజులైన యాజక సమూహం. మన రాజులం. ఇప్పుడు యేసయ్య మన రాజు. ఎవరు రాజు ఆయన? ఆయన ఈ లోకానికి రాజు, ఈ ప్రపంచానికి రాజు, భూమి ఆకాశాలకి రాజు. ఆయన అధికారి. ఆయన చెప్పిందే ఈ సృష్టి చేస్తుంది. ఆయన ఏం చెప్తాడో ఈ సృష్టితో లోబడుతుంది. అందుకే ఆయన రాజు కాబట్టి మనము కూడా రాజు కుమారునిగా ఉన్నాం కాబట్టి మనం యువరాజులమని పిలవబడాలి. రాజకుమారుని ఏమంటారు? యువరాజు. మనం కూడా రాజులమే. రాజులైన యాజక సమూహం. ఇప్పుడు యేసయ్య ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరి ఇప్పుడు మన ఏ యొక్క యాజకుల్లోకి మనం సమకూర్చున్నాను, మన యాజకులుగా చేసాడు. అంటే లోకం కోసం ప్రార్థన చేసే వాళ్ళు మనమే, ఇంకెవరైనా చేస్తారా? ప్రపంచంలో యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలే లోకంలో ఉన్న మనుషులందరి కోసము ప్రార్థన చేస్తూ ఉంటారు. మనుషుల పాపం నుంచి వారిని విడిపించమని దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడుస్తూ ఉంటారు. యేసు ప్రభు పాదాల దగ్గర మొరపెడతా ఉంటారు. ఇప్పుడు మనం ఏమైనాము? దేవునికి మనుషులకు మధ్యలో యాజకులమైనాం. వారి పాప క్షమాపణ, వారి పాపమును క్షమించబడాలంటే ప్రభు దగ్గర మొరపెట్టే యాజకులం మనం. అంతేకాదు పరిశుద్ధ రాజులైన యాజకులను, పరిశుద్ధ జనము. ఇప్పుడు ఎవరు మనము? పరిశుద్ధులం. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులం. పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలమైన. ఇప్పుడు దేవుని సొత్తు మనం. మరి దేవుని సొత్తు అయినప్పుడు దేవుడు ఆయన రాజ్యాన్ని తీసుకొని పోతాడా, లేకపోతే ఈ భూమి మీదను వదిలిపెట్టేస్తాడా? ఈ భూలోకం నాశనం అయిపోయేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన సొత్తు కాబట్టి, ఆయన ప్రజలం కాబట్టి, మరి ఆయన మనను ఆయన యొక్క రాజ్యానికి తీసుకొని పోయిన తర్వాతనే ఈ లోకం అంతమైపోద్ది, నాశనం అయిపోతుంది. ఈ అంతమయ్యే లోకంలో దేవుడు మన్నే ఉంచాడు. అందుకే 1వ అధ్యాయం 14 చూద్దామా? 1 పేతురు పత్రిక. ఇక్కడ యేసు ప్రభు దేవుడు సెలవిస్తాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండుడని. ఎక్కడ దేవుడు సెలవిచ్చిండు? మోషేతో అన్నాడు, నేను పరిశుద్ధునైనా కనుక మీరును పరిశుద్ధులైన దేవుడు సెలవిచ్చాడు. వ్రాయబడి ఉన్నది. కాగా మీరు ఇప్పుడు ఏం కావాలా? ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుడు చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంది? నేను పరిశుద్ధుణ్ణి కనుక మీరు నన్ను నమ్మిన మీరు ఎట్లుండాలా? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత అంటే దానికి ఉదాహరణ, ఇప్పుడు మన ఇల్లు అంతా దుమ్ము పట్టి ఉందనుకోండి, ఏం చేస్తాం మనము? దాన్ని శుభ్రం చేసి ఊడుస్తాం. ముందు ఊడిచిన తర్వాత నీళ్లు సర్పేసి కడుగుతాం. అప్పుడు ఏమైంది? అప్పుడు నువ్వు ఇట్లా ముట్టుకున్న దుమ్ము ఉండదు అక్కడ. అంటే శుద్ధి అయిపోవాలి. అంటే యేసయ్య రక్తం ద్వారా మన పాపమంతా కొట్టుకొని పోవాలి. మనం నీళ్ళతో కడిగినప్పుడు దుమ్ము ఎట్లయితే కొట్టుకొని వెళ్ళిపోద్దో మన పాపం కూడా అట్లా కొట్టుకొని పోవాలి. అందుకే నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులైన అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఆయన అంటాడు, ఇక్కడ భక్తులు అంటాడు, మీరు విధేయులకు పిల్లలై, మీరు విధేయులకు అంటే దేవునికి లోబడే పిల్లలుగా ఉంటూ మీ పూర్వపు అజ్ఞాన దశలో, అజ్ఞానం అంటే మనకి యేసు ప్రభు గురించి తెలియనప్పుడు, పాపం ఏంటిదో పరిశుద్ధత ఏంటిదో మనకు తెలియనప్పుడు, అప్పుడు మన పూర్వపు అజ్ఞాన దశ, యేసయ్యను ఎరగక ముందు, నమ్మక ముందు అజ్ఞాన దశలో మనం ఎన్నో తప్పులు చేసినాం, ఎన్నో పొరపాట్లు చేసినాం, ఎన్నో పాపపు క్రియలు జరిగించడం, ఎన్నో నానా విధములైనటువంటి మరి పద్ధతులు, ఆచారాలు, దేవతలను పూజించడం, ఆ పూజ పురస్కారాలకు పాలు పొందినాం, ఆ యాత్రలకు పోయినాం, అక్కడ సంతలో పోయినాం, ఎక్కడికో పోయినాం, ఎన్నెన్నో తిరిగినాం, ఆ కొండలు ఎక్కినాం, గుట్టలు ఎక్కినాం, మరి ఆ యొక్క దేవతా స్తంభముల దగ్గరికి వెళ్ళి ఆరాధించిన దినాలున్నాయి, పూజించిన దినాలున్నాయి, ఎన్నో చేసి. ఎప్పుడది మన పూర్వపు అజ్ఞాన దశ, మనకు తెలియక మనం అట్లా చేసినాం. శిలజోత దినాల ఇక్కడ అయితే అజ్ఞాన దశలో
మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక. ఇప్పుడు ఏం చేద్దాట మనం? మొట్టమొదట్లో ఉన్న మన పూర్వపు అజ్ఞాన దశలో ఏ క్రియలైతే మనం చేసినామో ఇక యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ అవి మనం చెయ్యొద్దు, అవి మాట్లాడద్దు. మన కానిస్టేబుల్ పిచ్చి పిచ్చిగా మాట్లాడి నాకు వచ్చు మాటలే నిలబెట్టి కడుగుతా నేను, నాకు తెలుసు మాట్లాడటం. కానీ నేను ఎవరిని? యేసయ్య కుమారుణ్ణి, యేసయ్య మనసు కలిగి ఉన్నా. అందుకే దూషింపబడి ఆయన బదులు దూషించలేదట. అందుకే నేను దూషింపబడి కూడా నేను బదులు దూషించలేదు. అందుకే ఆయన క్షమాపణ అడిగాడు. మనం గొప్పలమా ఆయన గొప్పవాడా? క్షమాపణ ఎవరిని అడుగుతారు? మంచోళ్ళని అడుగుతారా, చెడ్డోళ్ళని అడుగుతారా? మంచోళ్ళని అడుగుతారు. అందుకే ఎందుకు అడిగాడు? మళ్ళీ ఆయన ఎంటర్ కాలే అయిందా? ఇదేదో మోసం చేస్తానులే పాస్టర్ గారని వదిలేసిండు కదా, వదిలేసిండు అంతే. ఇక సరే వాళ్ళ బంధువులకు ఉన్న వాళ్ళు ఇక్కడ చెప్పొచ్చు. సరే ఏదున్నప్పటికీ మనము దూషింపబడిన బదులు దూషించొద్దని యేసు ప్రభు మనకు బోధించాడు. దాన్ని అనుసరించాలి. మనం తల ఉంచుకొని వెళ్ళిపోవాలంటే. ఎవరిని మాట్లాడినా మనం మాట్లాడదు. మనం శుద్ధులం అయిపోవాలా, పరిశుద్ధులం అయిపోవాలా. అందుకే అక్కడ ఏమంటాడు? చదవమా. మీ పూర్వపు అజ్ఞాన దర్శనం మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు, మిమ్మును పిలిచిన యేసయ్య పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనండి. మన తల నుంచి మొదలుకుంటే అరికాలు వరకు మనం ఎట్లుండాలా? పరిశుద్ధులమై ఉండాలా. నేను విశ్వాసరాధన ఎట్లుండాలా? పరిశుద్ధులమై ఉండాలి. వ్యర్థమైనవి మనలో కనపడొద్దు. ఏంది విశ్వాసారాధన కనపడలేదంటే ఎక్కడున్నాడు? ఏ ప్లేస్లో ఉన్నాడు? అది మంచి ప్లేసా, చెడ్డ ప్లేసా? అది వ్యర్థమైందా, మంచిదా? ఫలాని యేసుదాస్ ఎక్కడున్నాడు? అది మంచి స్థలమా, చెడ్డ స్థలమా? మరి ఫలాని చిన్నయ్య గారు ఎక్కడున్నాడు? పంచాయతీలో ఉన్నాడా, లేదా పంచాయతీ కాని స్థలంలో ఉన్నాడా? ఇవన్నీ కూడా లోకం మనం చూస్తూ ఉంటుంది. మనం అనుకుంటాము చూడండి, పిల్లి కళ్ళు మూసుకొని నీళ్ళు పాలు తాగుతూ ఉంటుంది. ఎవరు చూడట్లేదు అనుకోండి, పిల్లి ఏం చేస్తుంది? ఎవరు లేరనుకొని కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతారు. ఏమైంది మరి ఆ పిల్లి సంగతి? బతుకుదా, సత్తదా? పాలు తాగినందుకే చచ్చిపోతుంది. పాలు తాగినందుకే, పాల కోసం అది ఏదేం చెప్తుంది, ఎంత దొంగతనమే చేస్తుంది. పాలు తాగాలంతే. ఏ విధంగా తప్పించుకొని వచ్చి పాలు తాగి మాత్రం వెళ్ళిపోతుంది. అట్లనే ఏ సంఘంలో ఉన్నా, ఎవరు విశ్వాసం ఉన్నా, ఆ టైం వస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి అక్కడ పోతారు. వాళ్ళు ఏం చేయాలో చేస్తారు, మళ్ళీ తిరిగి వచ్చి ఉంటారు. కనపడదు. ఎవరికి కనపడదు? ఇక్కడున్న దేవుని బిడ్డలకు కనపడదు. కానీ యేసయ్య దృష్టి మనం ఎక్కడికి పోతే అక్కడ ఆయన దృష్టితో చూస్తూ ఉంటుంది. సీసీ కెమెరా లాగా. సీసీ కెమెరా ఎట్లుంటుంది? నువ్వేం చేస్తానో అన్నీ తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. సీసీ కెమెరా లాగా ఆయన దృష్టి అంతా సీసీ కెమెరా అంతకంటే గొప్పది. కొన్ని ఉంటాయి, మన ఎంఆర్ఓ స్కానింగ్ తీస్తారు, ఎంఆర్పి స్కానింగ్ తీస్తారు, ఎంఆర్ఓ తీస్తే అదేం చేస్తుంది? నీ లోపల ఉన్న ఏ రోగం అవుతుందో, ఏ బాధ ఉందో, ఏ అవయం ఎట్లుందో మొత్తం చూపిస్తుంది అన్నమాట డాక్టర్లకి. అంటే అంతకంటే గొప్ప మనసు వేసేది. ఎందుకంటే ఆయన దృష్టి ఎలాంటిదంటే మూలకి వెళ్ళి నువ్వేం చేస్తావో అన్నీ తెలుస్తుంది. ఎందుకు? యేసు ప్రభు యొక్క మరి ఆకాశం ఈ యొక్క శూన్యం అంతా వ్యాపించున్నాడు. నువ్వెక్కడికి పోయినా తప్పించుకోలేవు. నువ్వు సముద్రము పోయి ఆ సముద్రం అడుగు భాగంకి వెళ్ళా ఆయన కళ్ళు నిన్ను చూస్తూనే ఉంటాయి. నువ్వు ఆకాశానికి ఎక్కిపోయినా ఆ కళ్ళు చూస్తూనే ఉంటాయి. నువ్వేం చేస్తావు? నువ్వు మంచి చేస్తే పర్వాలేదు, దేవుడు సంతోషిస్తాడు.
చెడు చేస్తే ఆయన దుఃఖపడతాడు, బాధపడతాడు. అందుకే అంటాడు ఇక్కడ చివరి మాటలు ఏముంది, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన యేసయ్య పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనండి. సమస్త ప్రవర్తన తల నుంచి మొదలుకుంటే అరికాల వరకు మనం పరిశుద్ధులు ఉండాలా. ఎందుకంటే మనం నమ్మిన యేసయ్య ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక, మనం నమ్మిన యేసయ్య నీతిమంతుడు కనుక మనం నీతిమంతులుగా ఉండాలి, యథార్థపరులుగా ఉండాలి. అపవాది ఏదో ఒకటి తీసుకొచ్చి మనం ముందు పెడుతుంది. ఏం కాదులే చెయ్యని, ఏం కాదులే మాట్లాడు, వాళ్ళు నిన్ను అంటంటే నువ్వు ఊకోవాలనా? శిలో జ్యోతమ్మ గో ఆమె నిన్ను మాట్లాడుతూ ఉన్నది, నువ్వు ఎందుకు ఊకుంటున్నావు, అపవాదం వచ్చి అను నువ్వు కూడా అంటది. అందరిని అట్లా ప్రేరేపిస్తుంది సాతాను ప్రేరేపిస్తుంది. ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, నేను పలానా దగ్గర ఉన్నారా అంటే ఇది ఏదన్నా కానీ వదిలిపెట్టి వెళ్ళిపోతాను ఉంటాడు. ఇక అంతే. ఏంటిదంటే చిన్నయ్య కొద్దిగా పనులు వెళ్ళిపోతాను అంటే దేవుని కంటే, దేవుని వాక్యము కంటే, దేవుని సన్నిధి కంటే. ఎందుకంటే వారు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఏదైతే ప్రవర్తించారో వారు ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ విధంగా ప్రవర్తించొద్దు. మనం పరిశుద్ధులుగా ఉండాలా, నీతిమంతులుగా ఉండాలా, యథార్థవంతులుగా ఉండాలా. అప్పుడే దేవుడు మన ఎడల సంతోషిస్తాడు, దేవుడు మన ఎడల ఆనందిస్తాడు. అందుకే మనం యేసయ్య సన్నిధిలో మోకరించి, అయ్యా నీ మనస్సు నాకు కావాలి, నువ్వు ఏ పాపం చేయలేదు, నువ్వు పరిశుద్ధుడవు కనుక నేను కూడా పరిశుద్ధుడిగా జీవించే కృప నాకు దయచేయి, నేను నీతిమంతుడిగా జీవించే కృప దయచేయి, నేను యథార్థపరుడిగా జీవించే కృప దయచేయి అని యేసయ్యను మనం అడిగితే యేసయ్య తప్పకుండా ఆయన మనస్సును మనకిస్తాడు. అందుకే ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా జీవిస్తామో మన దేవుడు పరలోకంలో ఉన్నాడు కనుక మనను కూడా ఆయన పరలోకానికి తీసుకొని పోతాడు. ఒకరోజు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాడు, ఆయనతో కలిసి ఆనందిస్తాడు. అందుకే చూడండి మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం చదవమ్మా. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. మొదటి అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం మొదటి వచనం. ఇప్పుడు ఏం భక్తి చేయాలి మనము? సగం భక్తి వద్దు. మనం ఉంటే యేసయ్యతోనుండు, ఉంటే లోకంతోనుండు. ఇక నువ్వు దేవుని మందిరానికి వద్దు, దేవుని సన్నిధికి వద్దు, యేసయ్య అనొద్దు, ప్రార్థన చేయొద్దు, ఏమొద్దు. ఉంటే లోకంతోనే జీవించాలి, బ్రతుకుతో ఉంటే అది వదిలిపెట్టేసి యేసయ్యతో ఉండు. నీకు పరలోకం కావాలంటే యేసయ్యతో ఉండు. లేదు నాకు పరలోకం వద్దు, నేను చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తానంటే వీళ్ళు లోకంలో ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. కానీ సంపూర్ణ భక్తి కావాలి మనకి, సగం భక్తి వద్దు. చూడండి, తీసిన పాలు ఉంటాయి, గేదె పాలు తీస్తారు, అవి చిక్కగా ఉంటాయి. దాంట్లో అన్ని నీళ్ళు కలిపితే కల్తీ అయిపోయి రుచి ఉంటుందా? లీటర్ పాలు వచ్చానుకో, లీటర్ పాలు ఇంకో లీటర్ కలిపితే రుచి ఉంటుందా? మీగడ వస్తుందా? నెయ్యి వస్తుందా? రాదు. అది కల్తీ. ఏంటిది? మన బ్రతుకు కల్తీ ఉండొద్దు, మన జీవితము కల్తీ ఉండొద్దు. ఇటు ప్రార్థన చేస్తాము, బైబిల్ పట్టుకుంటాము, దేవుని సల కూర్చుంటాము, దేవుని మాట్లాడతాము, అక్కడికి పోయిన తర్వాత చేయాల్సినవి చేస్తాం దేవునికి రోజు. ఏం కావాలంటే సంపూర్ణ భక్తియు మాన్యతయు మంచి మాన్యతయు మరి సంపూర్ణ భక్తి మాన్యత మంచిని కలిగి నెమ్మదిగాను సుఖముగాను ఉండు. నువ్వు నెమ్మదిగా ఉండు, అంతేగా. నువ్వు సంపూర్ణ భక్తి కలిగి సుఖముగా నెమ్మదిగాను ఉండు. కోపం వచ్చిందని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రయోజనం లేదు. కోపం వచ్చే విధంగా చేస్తారు. ఇప్పుడు
భర్తే ఉన్నాడు, కోపం వచ్చే పనులు చేస్తాడు కాబట్టి భార్య కోపం వస్తుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తుంది. ఆయన దేవునికి ఈరోజు అవుతాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మనం కూడా దేవునికి విరోధం అవుతాం. వాళ్ళ చెల్లెళ్ళు వచ్చారనుకో, ఇంటికి వచ్చారు, ఏదో అన్నని ఏదో సహాయం అడుగుదామని, అమ్మగారు ఏం చేస్తూ ఉంటుంది, మనకి ఏడున్నాయి డబ్బులు, ఏడ నుంచి తెచ్చిస్తావు, అప్పు తెచ్చిస్తావా, ఎక్కడ చెల్లె ముందు అందు ఇంట్లో పిలుస్తుంది ఆయన, చెప్పాల్సిన చాలా చెప్పేసి నోరు మూపించి పంపించేస్తుంది. యేసుదాస్ గారు అంతేనా? కనుక మరి ఇది సంపూర్ణ భక్తి కాదు. సహాయం కోసం వచ్చినప్పుడు తప్పకుండా సహాయము చేయాలి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక కిరాయికి పంపిస్తుందా, ఒక ఎక్కువ కిరాయి ఒకటి వచ్చింది అనుకో, అవి కొట్టుకొని పోతాయి, అడే పోతాయి, అనలేదు. సహాయము నీ రక్త సంబంధికి నీ ముఖం తిప్పొద్దట. రక్త సంబంధి వారు అడిగినప్పుడు, రక్త సంబంధి అడిగినప్పుడు మనం ముఖం తిప్పుకోదు. అట్లనే దేవుని బిడ్డలు కూడా మన రక్త సంబంధులే. క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరూ రక్త సంబంధాలు. కనుక సహాయం చేయాలి. నా జీవితంలో కొన్ని వేలుని చేసి ఉంటాయి, ఇంతవరకు వాళ్ళు డబ్బులు ఇవ్వలేమన్నా, కొన్ని వేల రూపాయలు దేవుని పని కోసము లక్షల రూపాయలు పెట్టిన. మీరు ఇస్తారే కానుగా, అది ఛార్జీలుగా సరిపోవట్లేదు, ఛార్జీలు పెట్టుకుంటాను. వేరే దగ్గర కానుకలు వస్తాయి, ఉండవు, దేవుని పనికి వాడుతూ ఉండవు. నాకు వచ్చేది ఏదైతే ఉన్నదో పెన్షను, దాని మీదనే నేను గేటు ఉంటాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్కటి, ఇప్పుడు ఇది ఉన్నది, ఈ కానుక పెట్టే తయారు చేయమన్నా, డబ్బులు ఇస్తానంటే తీసుకోలేదు, వద్దంకులు నాకు అవసరం లేదు మీరు అని ఏమన్నాడంటే, అంకుల్ మీరు ఎక్కడ చర్చి కడితే కొత్త చర్చి, ఆ కొత్త చర్చి కానుక పెట్టి నేనే చేస్తాను అట్లా సమర్పణ చేసుకున్నాడు. 500 తగ్గినట్టే లేదా, నాకు ఛార్జీలో పనికి వచ్చినా లేదా, నెక్స్ట్ నెల. అంటే దేవుడు మనము సహాయం చేసినప్పుడు ఏం చేస్తాడు, దేవుడు మనకు సహాయము చేస్తాడు. మనం ముఖం తిప్పుకోవద్దు. మన యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలందరూ కూడా మన రక్త సంబంధులు. వారు పేదవారై ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు సహాయం తప్పకుండా చెయ్యాలి. మనం నష్టపోం, దేవుడు మన ఆశీర్వదిస్తాడు. అందుకే సంపూర్ణ భక్తి మనకు కావాలి. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, మూడో వచ్చిన సంపూర్ణ భక్తియు నెమ్మదిగా సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలనని హెచ్చరించుతున్నాడు. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలమైన మనము, క్రీస్తును అనుసరిస్తున్న మనము, లోకం కోసం విజ్ఞాపన చేసిన యేసయ్య, లోకం కోసం కన్నీళ్లు కాచిన యేసయ్య, లోకం కోసము గెచ్చమన్న తోటకెళ్ళి మొరపెట్టిన యేసయ్య, తన యొక్క చెమట రక్త బిందువులుగా మార్చబడ్డదని ప్రార్థన చేస్తున్నప్పుడు, అదేవిధంగా లోకంలో ఉన్న మనుషుల కోసము, రాజుల కోసము, అధికారుల కోసము మనము దేవుని యొక్క ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు మనం చేయాలి. అందుకే దేవుడు మనం రక్షించుకున్నాడు. అందుకే మనల్ని యాజకులుగా చేసిండు. అందుకే మనలను ఆయన యొక్క సేవకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన విశ్వాసులుగా సిద్ధపరచుకున్నాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరచండు, పరిశుద్ధులుగా చేసిండు. ఇప్పుడు ఆయన సన్నిధిలో మనము అందరి కోసం విజ్ఞాపన చేయాలి. చేస్తున్నాం మనం. మరి ఒక 2.5 గంటలైనా మనం సమయం తీసుకోవాలి, మోకరించి మనుషులందరి కోసం విజ్ఞాపన చేస్తే మనకు ఆరోగ్యం. అప్పుడు భక్తుడైన యోబు గారు మరి ఆయన్ని ద్వేషించి, దూషించి తన మార్గం తప్పించినటువంటి ఆ స్నేహితుల కోసం దేవుడు ప్రార్థన చేయమన్నాడు. యోబు కృపలతో నిండి ఉన్నాడు. సుడిగాల్లో ప్రత్యక్షమై దేవుడానికి ప్రత్యక్షమై అన్నాడు, ఇదిగో నీ స్నేహితుల కోసం ప్రార్థన చేయమన్నాడు. చేసిండు.
స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే ఆయనకు స్వస్థత కలిగింది. యేసయ్య ఆయన ఏం చేసిండు, దేవుడు ఏం చేసిండు, ఆయన్ని బాగు చేసిండు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనుషులందరి కోసం రక్షణ కోసం ప్రార్థన చేస్తే దేవుడు కొంతమందిని రక్షిస్తాడు. వారు రోగుల కోసం ప్రార్థన చేస్తే రోగులను బాగు చేస్తాడు. మన ప్రార్థన దేవుడు విని, ఎప్పుడు సంపూర్ణ భక్తి ఉంటేనే ఆయన వింటాడు. సంపూర్ణమైన నీతి ఉండాలి, సగం సగం ఉండదు. ఈ యొక్క గది ఉన్నది, సగం గడిగి సగం వదిలిపెడితే, ఈ వరండా ఉంది, సగం గడుగుతాం, సగం వదిలిపెడితే, ఈ ఇల్లు కట్టిన వరాండాకి ఈ గోడ సగం కట్టి సగం వదిలిపెడితే ఏమొస్తా ఉంటాయి? ఏమొస్తూ ఉంటాయి? కుక్కలు వస్తాయి, ఆవులు వస్తాయి, పందులు వస్తాయి, ఇంకా ఏమిటి, ఏ జంతువులు అంటే అన్నీ వస్తూ ఉంటాయి. కనుక మన హృదయంలో కూడా మరి యేసయ్య మనసు మనకు లేకపోతే, పరిశుద్ధత లేకపోతే రావాల్సినవన్నీ వస్తూనే ఉంటాయి. అవన్నీ రాకుండా మనం ఏం చేయాలా? యేసయ్య సన్నిధిలో మనుషులందరి కోసం విజ్ఞాపన చేస్తూ ఆయన ఘనపరచాలి. మోకరించండి, ప్రార్థన చేద్దాం. క్రీస్తు యేసును కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి.